చిత్తూరు స్థానిక ఇందిరానగర్లోని లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ 2025-26 ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రబోధన సృష్టించిందని పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి మీడియా సమావేశంలో తెలిపారు. ఏ సాయి సౌందర్య 589 మార్కులతో స్కూల్ టాపర్ గాను, జి ఉదయ్ కుమార్ 568 మార్కులతో స్కూల్ సెకండ్ ర్యాంక్, ఏ సాయి సింధు 563 మార్కులతో స్కూల్ థర్డ్ ర్యాంక్ సాధించారన్నారు. 500కు పైగా 12 మంది విద్యార్థులు ఏ సాయి సౌందర్య, జి ఉదయ్ కుమార్, ఏ సాయి సింధు, ఎస్ భవానీ, ఎస్ ప్రియదర్శిని, బి ప్రియాంక, జె సంజన, శ్రీజే సాధన, విఎం దీపక్ కుమార్, ఎస్ సూర్యప్రకాష్, ఆర్టీ మోహిత్, ఎల్ దీపిక మార్కులు సాధించారన్నారు. మిగిలిన విద్యార్థులందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతలయ్యారన్నారు. అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, డైరెక్టర్స్ రాధిక, గోపాలకృష్ణ, డాక్టర్ లోహిత్ కుమార్, అకాడమిక్ ఇన్ఛార్జ్ దుర్గశ్రీ, అధ్యాపక బృందం పుష్పగుచ్చాలతో అభినందించారన్నారు. నిరంతరం శ్రమించి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 2025-26 సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాలు ఈరోజు విడుదల కావడం జరిగింది. ఈరోజు విడుదలైన ఫలితాలలో స్థానిక ఇందిరానగర్లోని లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించిందని చెప్పడానికి గర్వపడుతున్నాం. ఏ సాయి సౌందర్య 589 మార్కులతో స్కూల్ టాపర్గాను, జి ఉదయ్ కుమార్ 568 మార్కులతో స్కూల్ సెకండ్ టాపర్గాను, ఏ సాయి సింధు 563 మార్కులతో స్కూల్ థర్డ్ టాపర్గాను నిలవడం గర్వించదగ్గ విషయం. అలాగే 500కు పైగా 12 మంది విద్యార్థులు విజయం సాధించారు. ఏ సాయి సౌందర్య 589, ఉదయ్ కుమార్ 568, సాయి సింధు 563, భవానీ 562, ప్రియదర్శిని 559, ప్రియాంక 557, సంజనశ్రీ 546, సాధనశ్రీ 539, దీపక్ కుమార్ 534, సూర్యప్రకాష్ 531, ఆర్టీ మోహిత్ 517, ఎల్ దీపిక 503. 500కు పైగా 12 మంది విద్యార్థులు విజయం సాధించారు. విజయం సాధించిన విద్యార్థులందరినీ పాఠశాల కరెస్పాండెంట్, పాఠశాల మేనేజ్మెంట్, అదేవిధంగా అకాడమిక్ ఇన్ఛార్జ్, అధ్యాపక బృందం అందరికీ పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగానే ప్రతి సంవత్సరం సాధిస్తున్న విధంగానే మరికొంత ప్రతిభతో వచ్చే సంవత్సరం అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని అధ్యాపక బృందం అందరి తరఫున హామీలు ఇవ్వడం జరిగింది. సో విజయం సాధించిన విద్యార్థులందరికీ పాఠశాల మేనేజ్మెంట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.